హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోక్లాస్ కుకరీ. ఇవాళ స్పెషల్ తంగిడి కుల్ఫీ కబాబ్. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 4 చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని వాటికి మసాలా పట్టేలాగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పోసి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ ఆవ నూనె కూడా పోసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పేస్ట్, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అంటే తాజాగా పాల మీద తీసిన మీగడైనా వేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. దీంట్లో 1/2 కప్పు తురిమిన చీజ్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి, లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ రాసి చికెన్ లెగ్ పీసెస్ని వేయించుకోవాలి. లెగ్ పీసెస్ చుట్టూ కాలేలాగా మొత్తం ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా కాలిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకుని దానిపైన లెగ్ పీస్ పెట్టి ముందు తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని దానిపైన స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన మెల్ట్ అయిన బటర్లో పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు వేసి దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా జల్లి దీన్ని రోల్ చేసుకోవాలి. లోపల క్రీమ్ బయటికి రాకుండా టైట్గా రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసి అవి మరిగాక స్టీమర్ స్టాండ్ పెట్టుకుని దానిపైన లెగ్ పీసెస్ ఉంచి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇవి ఉడికిపోయాయి. ఇప్పుడు లోపల ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా,
చాలా క్రీమీగా జ్యూసీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదండి ఇవాల్టి స్పెషల్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.